పరిచర్య చేస్తున్న పరిచారకులకు పిల్లల్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. వాళ్ళను దేవుడు ఇంకా గొప్పగా వాడుకొనును గాక. అలాగే వచ్చిన పెద్దలందరికీ, దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారి వరకు చెప్పొచ్చు, కాబట్టి టైం లేదు కనుక దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలా? అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం. కొద్దిగా లేట్ అయినా పర్లేరు, చదవచ్చిన ప్రతి ఒక్కరూ మీరు మనసులో చదవండి. ఒక్కరు మాత్రం చదవగలిగితే మైకులో చదవచ్చు, లేదంటే నేనే చదువుతూ చూడండి. తీసినారా బైబిల్లో? చూసుకోండి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. వారు తమ యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం ఈ మధ్య ఏలాగో నడుచుకొని చుంటినో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. 22వ వచనం దగ్గరికి రండి. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. చాలు. 28వ వచనం దగ్గరికి రండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయం కోరుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన ప్రభా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఇక్కడికి మమ్మల్ని క్షేమంగా నడిపించి నువ్వే వాడుకుంటావని నమ్ముతున్నాను. నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపండి. నా నాలుకకు నీ మాటలు అందించండి నాయన. నా హృదయానికి నీ యొక్క అభిషేకాన్ని మీరు అందించమని ప్రార్థిస్తున్నాను. నా తలంపులు ఆలోచనలు లయమైపోనుగాక. ఇక్కడికి వచ్చిన బిడ్డలతో, నాతో, మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. మూయబడిన ప్రతి హృదయ మనోనేత్రాలు తెరవబడునుగాక. తండ్రి, ఇక్కడ పనిచేస్తున్నా, ఉపదేశాన్ని అడ్డగిస్తున్నా ప్రతి విధమైన దురాత్మ, అపవాది, చీకటి శక్తులను యేసు నామం పేరిట ఇప్పుడే బంధిస్తున్నాను. మా మధ్యలో మీరు ఉండి వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం పేరిట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎవరు మాట్లాడుతున్నారు? అందరూ చెప్పండి ఒకసారి. అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్న మాటలు. ఈ పౌలు దేవుని చేత రక్షించబడక ముందు భయంకరమైనటువంటి, తెలుసు కదా మీకు, హింసకుడు, దూషకుడు, హానికరుడు, స్త్రీలని లెక్క చేయకోకుండా, సంఘమని లెక్క చేయకోకుండా, దేవుని పేరెత్తిన వారిని, తర్వాత దేవుని సువార్త ప్రకటించిన వారిని భయంకరంగా హింసించేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించి తన సంఘం అనే తోటలో నాటుకొని ఒక భారాన్ని పెట్టాడు. ఏంటో తెలుసా? ఏ సంఘమునైతే నువ్వు హింసించావో, ఏ సంఘము కోసం నువ్వు ప్రయాసపడి హాని చేశావో, అదే సంఘమును నువ్వు కాయాలి. ఏం చేయాలా? అదే సంఘము కోసం నువ్వు ప్రయాసపడాలి, అదే సంఘము కోసము నువ్వు ఆయుధంగా మార్చబడాలి అని ఈ యొక్క పౌలును దేవుడు ఒక సాధనముగా మార్చుకున్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడు పౌలును రక్షించుకున్నాడో ఆ రోజుటి నుంచి తన పరిచర్యను ప్రారంభించాడు. అర్థమవుతుంది అందరికీ? ఏం చేశాడు పౌలు? ఏం చేశాడు? ఎవరి పని చేయడం ప్రారంభించాడు? దేవుని పని చేయడం ప్రారంభించాడు. అయితే దేవుని పని చేస్తున్నప్పుడు, దేవుని పని చెయ్యకముందు క్రైస్తవులు హింసించేవాడు, ఇప్పుడు దేవుని పని చేస్తున్నప్పుడు తను హింసకు గురవుతున్నాడు. చాలామంది అంటారు, దేవుణ్ణి నమ్ముకోకముందు నేను
ఏమి చేస్తున్నా కూడా నా హృదయానికి సంతోషంగా ఉండేది, మనసుకు నెమ్మదిగా ఉండేది, నేను ఆనందంగా చేసేవాడిని. కానీ యేసును నమ్మిన తర్వాత ఒక అన్యాయంగా బతకాలన్నా, ఒకరికి చెరుపు చేయాలన్నా నేను హృదయంలో వేదన కలుగుతుంది. తెలుసా, ఇక్కడ కూర్చున్న మీలో, దేవుణ్ణి నమ్ముకొని బాప్తిసం తీసుకున్న మీ అందరిలో, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన మీలో, దేవునిలోకి వచ్చిన మీరు చిన్న అబద్ధం ఆడినా మీ మనసులో గాయం అనిపించదా? బాధ అనిపించదా? ఎక్కడో నేను తప్పిపోయానే అనే మనసు మీకు రాదా? ఆ ప్రేరణ మీకు రాదా? ఎంతమందికి వస్తుంది? చేయొద్దండి ఒకసారి. అందరికి వస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ సిస్టమ్ పెట్టాడు లోపల. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా బాగా వినండి. అయితే దేవుని కోసం ప్రయాసపడుతున్నటువంటి ఈ పౌలును యూదులు కుట్ర చేశారు. ఒకప్పుడు వీడు మనతో సహవాసం చేసి సంఘాన్ని హింసించి వేదనకు గురి చేసేవాడు. కానీ ఇప్పుడేంటి, అదే సంఘం కోసం ప్రయాసపడుతున్నాడేంటి, అదే సంఘము కోసం సేవ చేస్తున్నాడేంటి, అదే సంఘము కోసం ఉపవాసాలు ఉంటున్నాడేంటి, అదే సంఘము కోసము గ్రామాలు తిరిగి సువార్త చేస్తున్నాడేంటి? ఎలాగైనా సరే ఈ పౌలును బంధించాలా, ఎలాగైనా సరే ఈ పౌలును చెరసాలలో వేయించాలని కుట్రమన్నారు. ఎట్లకేలకు పౌలును పట్టుకున్నారు. పట్టుకొని ఇక రాజుల దగ్గరికి ఏం చేస్తున్నారంటే, న్యాయము తీర్చమని, దేవదూషణ చేస్తున్నాడని ఏం చేస్తున్నారంటే మొత్తానికి పౌలును కుట్రబడి పట్టుకున్నారు. అర్థమైందా? ఇది వెనకలో ఉన్న స్టోరీ. ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడంటే మిలేతు అనే ప్రాంతంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇప్పుడు మీకు చదివిన వాక్యం అదే. మిలేతు అనే ప్రాంతంలో ఉన్నాడు. ఎందుకున్నాడంటే యూదులు కుట్ర చేసి అతన్ని పట్టుకున్నారు. ఎలాగైనా సరే ఇతడు చేస్తున్నది అన్యాయమని ఒప్పించాలి, ఇతడు చేస్తున్నది దేవదూషణని ఒప్పించాలి, ఇతడు దేవుని పని చేయకుండా ఆటంకపరచాలి, ఇతడు దేవుని పని చేయకోకుండా ఇతని నోరు మోపించాలి మేము అని యూదులందరూ కుట్రబడి అతన్ని ఏదో చేయాలనుకొని మిలేత్ అనే ప్రాంతానికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు మిలేత్ అనే ప్రాంతంలో ఉన్నాడు. కానీ యూదులు ఎంత కుట్ర చేసినా దేవుడు ఏర్పరచుకున్న ప్రణాళిక పైన తన మనస్సు తొలగించుకోలేదు. మిలేతులో ఉండి కూడా ఏం చేశాడో తెలుసా? ఇగో ఈ మిలేత్ అనే ప్రాంతం నుంచి ఎఫెస్ అనే ప్రాంతం దగ్గరగా ఉంది. ఎఫెసులో నేను సంఘాన్ని స్థాపించాను. ఎఫెసులో నేను నా చేత రక్షించబడిన ఆత్మలు ఉన్నారు. ఆ ఎఫెసు ప్రాంతంలో ఉన్నటువంటి సంఘంలో పెద్దలను పిలిపించండి అని ఎఫెసు ప్రాంతంలో ఉన్న పెద్దలను పిలిపించాడు తన దగ్గరికి. పిలిపించి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో సంఘపు పెద్దలారా, నేను దేవుని చేత రక్షించబడినప్పటి నుంచి నేను ఎలాగ నడుచుకుంటున్నానో మీరందరికీ ఎరుగుదురు కదా. ఏమంటున్నాడు? నేను దేవుని చేత రక్షించబడినప్పటి నుంచి సంఘం అనే పెద్దల దగ్గర నేను ఎలాగూ జీవిస్తున్నానో, ఎలాగ బ్రతుకుతున్నానో, ఎలాగ న్యాయంగా నడుచుకుంటున్నానో మీరందరూ ఎరుగుదురు కదా అంటున్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? దేవుని బిడ్డలారా, మనము చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి పరిచర్య, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట, మనము నడిచే ప్రతి నడక మనల్ని గమనిస్తుంటారు ప్రతి ఒక్కరూ. ఏం చేస్తుంటారు? ఇప్పుడు నేను వచ్చి 1 గంట మీతో తిరిగాను అనుకో, ఎంతమంది గమనిస్తారు? ఈయన మాటలు ఎట్లున్నాయి, ఈయన నడిక ఎట్లుంది, ఈయన ప్రవర్తన ఎట్లుంది? గమనిస్తారా? గమనించరా? చెప్పండి గట్టిగా. నిజమే కదా? అన్యుల మధ్యలో మనం ఉన్నాం. పాపం అనే లోకంలో మనం ఉన్నాం. దేవుణ్ణి విమర్శించే దినాలలో మనం ఉన్నాం. అలాంటి దినాలలో మనము నడిచే ప్రతి నడక, మనం మాట్లాడే ప్రతి మాట ప్రతి ఒక్కరు మనల్ని గమనిస్తుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ యూదులు కుట్రలు చేసి నన్ను పట్టుకొని వచ్చి బంధించారు. కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలను పిలిపించి అంటున్నాడు, నేను ఎలాగ బ్రతికానో మీ అందరికీ తెలియదా? నేను ఎలాగో నడుచుకుంటున్నానో మీరందరూ నన్ను గమనించారు కదా. కానీ యూదులు కుట్ర చేసి నన్ను పట్టుకున్నారు. కానీ నేను నోరెత్తలే. నేనేం చేస్తున్నానో తెలుసా? శత్రువులను ఎంత కుట్ర చేసి నోరు మూపించాలని ఎన్ని బంధకాలలో నన్ను వేసినా, ఎన్ని బంధకాలు నాకు ఎదురైనా నేను కన్నీళ్లతో వినయ భావముతో దేవుని దగ్గర నడుచుకున్నాను అన్నాడు. ఏమన్నాడు? కుట్రలు పడే కొద్దీ, శ్రమ పడే కొద్దీ, శత్రువులు పెరిగే కొద్దీ దేవుని దగ్గర వినయ భావముతో కన్నీళ్లు గాడ్చి దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా,
దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కుట్రలు వస్తాయి. ఎవరు తెలుసా మన శత్రువు? ఎవరు చెప్పండి? సాతాను ఒక్కడేనా? ఒక్కడేనా? సాతాను మన శత్రువు, పాపము మన శత్రువు. ఇదేం చేస్తుందో తెలుసా? మన పైన కుట్రబడి ఎలాగైనా సరే దేవుని మార్గంలో నుంచి నిన్ను తప్పించాలనే ఒక ప్రణాళిక వాడు వేస్తాడు. ప్రణాళిక వేసి ఏం చేస్తాడో తెలుసా? కుట్ర, ఒక ప్రణాళిక వేస్తాడు. యవనస్తులు ఎక్కడైతే పడిపోతారో వాని ప్రణాళిక అక్కడ ప్రయోగిస్తాడు. మా మందిరంలో ఒక యవ్వనస్తుడు ఉన్నాడు. ఆ యవ్వనస్తుడు దేవుని నమ్ముకోకముందు ఏం చేసేవాడంటే, తల్లిదండ్రులకి ఇంట్లో చెప్పకుండా, తల్లిదండ్రులు ఏదరిచినా కూడా ఇంట్లో నుంచి బయటికి పారిపోయేవాడు. ఒకరోజు వాళ్ళమ్మ నా దగ్గరికి వచ్చి, అయ్యా ఇట్లా ఒక మాట అన్న కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడు అయ్యా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు, మాకు బాధ కలిగజేస్తున్నాడు, ఏం చెప్తున్నా వినట్లేదు. సరే ఎక్కడికి వెళ్తున్నాడమ్మా రాత్రి అంతా రాకుండా అంటే, పొద్దునకల్లా గుండు కొట్టించుకొని వచ్చేస్తాడంట. పొద్దునకల్లా వినబడుతుందా మీకు? పొద్దునకల్లా ఎలా ప్రత్యక్షమవుతాడంట? గుండు కొట్టించుకొని ప్రత్యక్షమవుతాడంట. నేను అడిగా, ఎక్కడికి వెళ్తాడమ్మా? ఏమో ఎక్కడికి వెళ్తాడయ్యా, పోయేటప్పుడు ఎంటికి వెళ్తాడు, వచ్చేటకల్లా తెల్లారి గుండుతో కనపడతాడు అని. సరే అని చెప్పి ప్రార్థన చేశా. సరే అమ్మా ధైర్యంగా ఉండు, నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తా, ఖచ్చితంగా అతన్ని దేవుడు రక్షిస్తాడు. నీ ప్రార్థన వల్ల, నువ్వు చేసే ప్రార్థన వల్ల ఖచ్చితంగా అబ్బాయిని రక్షిస్తాడు అని చెప్పి నేను ప్రార్థన చేశాను. ఆవిడ ప్రార్థన చేసింది. మొత్తానికి ఒక 2 నెలలోపు అతనే హృదయంలో మారు మనసు దేవుడు కలగజేస్తే అతనే వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. ఏం చేశాడు? ఏం తీసుకున్నాడు? బాప్తిసం తీసుకొని నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతో పాటు వచ్చేవాడు. అయ్యా ఈరోజు పరిచర్య ఉందా? డ్రమ్ములు కట్టుకోవడం, బాక్సులు తీసుకోవడం, ఆటో మాట్లాడుకోవడం, పరిచర్యకి వెళ్ళిపో, నాకన్నా ముందు వెళ్ళిపోయేసి అక్కడ లైట్లు కట్టుకొని, గ్రామాలలో లైట్లు కట్టుకొని స్వార్థ పరిచేసి మొత్తం అతనే చూసుకుంటాడు. అలాంటి వ్యక్తిని రోజు పరిచర్యకి పిలుచుకొని పోతుండగా ఏమైందో తెలుసా? ఒక రోజు ఉన్నట్టుగుండి, అయ్యా పరిచర్య ఉందయ్యా అని ఫోన్ చేయడం ఆపేశాడు. నేను ఏంటబ్బా ఈరోజు పరిచర్య ఉందని ప్రతిరోజు ఫోన్ చేసేవాడు, స్కూల్కి వెళ్ళొచ్చినప్పుడే ఈరోజు ఏంటి ఫోన్ చేయలేదని చెప్పి నేనే ఫోన్ చేశా. ఏం నాన్న రోజు ఫోన్ చేసి పరిచర్య ఉందని నాకన్నా ముందే బాక్సులు రెడీ చేసుకొని పరిచర్య ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ సువార్త అంతా కరపత్రికలు ప్రకటించి అందరినీ ఊర్లో వాళ్ళందరినీ గ్యాదర్ చేసేసి లైట్లు పట్టుకొని నాకు ఫోన్ చేసేవాడివి, నేను వచ్చి అక్కడ ప్రసంగం చేసేవాడిని, నువ్వు పరిచర్య బాగా నేర్చుకుంటున్నా, ఈరోజు ఎందుకు ఫోన్ చేయలేదని అడిగా. అన్న కొంచెం హెల్త్ బాగాలేదన్న అన్నాడు. సరే అని చెప్పి నేను వెళ్ళేవాడిని. అట్లా ఒక వారం రోజుల వరకు అతడు ఫోన్ చేయడం ఆపేశాడు. ఏమైందని చెప్పి ఒకరోజు ఆదివారం దొరుకుతాడు కదా, మాట్లాడతాడు కదా అని చెప్పి ఆదివారం చర్చికి వెళ్ళాను, ప్రసంగం వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను, దగ్గర కూర్చోబెట్టుకున్నాను. నానా ఏమైంది నీకు, వారం నుంచి హెల్త్ బాగాలేదు అంటున్నావు, ఏమన్నా ఆరోగ్యం బాగాలేదా, లేకుంటే పరిచర్య భారం తగ్గిందా, ఏమైంది నాన్న అని అడిగా. అతను ఓపెన్గా చెప్పాడు, అన్నా నేను ఫోన్లో చెప్పలేకపోయినా ఎందుకో నీ దగ్గర చెప్పాలనిపిస్తుంది చెప్తున్నానన్న. ఏమైంది అని అడిగా. ఏమైందో తెలియదు కానీ నేను అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడిని కాదు, సహవాసం చేసేవాడిని కాదన్నా. స్నేహితులతో కూడా సహవాసం చేసేయడం ఆపేశానన్నా. ఎందుకంటే నా స్నేహితులు స్కూల్ వదిలినమ్మడే క్రికెట్ అంటారు, అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళినమ్మడే సెల్ ఫోన్లు అంటారు, తర్వాత యూట్యూబ్లో గేమ్స్ వస్తుంటాయి కదా సెల్ ఫోన్లలో, ఆ గేమ్స్ అంటారన్నా. ఎందుకో నాకు బాప్తీసం తీసుకున్నప్పుడే వాటిపైన అసహ్యం పుట్టి నేను వాళ్ళకు దూరం అయిపోయానన్నా. దూరం అయిపోయిన తర్వాత నేను నీతో పరిచర్య కొనసాగాను. అయితే కొద్ది రోజులుగా నేను ఎందుకు నీ దగ్గరికి రాలేకపోతున్నానంటే, నేను వదిలిపెట్టిన సహవాసాన్ని మళ్ళీ నేను పరిచయం పెంచుకున్న స్నేహితులతో. వాళ్ళు బడి అయిపోయినప్పుడే నేను నీ దగ్గరికి వచ్చేవాడిని, కానీ బడి అయిపోయిన వెంటనే, స్కూల్ అయిపోయిన వెంటనే ఎందుకు నేను వాళ్ళతో సహవాసం చేయాలనిపించింది. నా ఒకరోజు సహవాసం చేశానన్నా. వాళ్ళు అన్నారు, రే రోజు ఏం పని పోతావురా, రోజు ఏం పరిచయం చేస్తావురా, ఆ సేవకులు ఉన్నారు కదా ఆయన చూసుకుంటాడు కదా పని, ఏదో నువ్వు వయసు ఇప్పుడు ఆడుకోకుంటే ఎప్పుడు ఆడుకుంటావు, ఇప్పుడు ఎంజాయ్ చేయకుంటే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు, కాబట్టి నా మాట ఇది ఒక్కరోజు ఆడరా, మొదటి బ్యాటింగ్ నీకేస్తా అని చెప్పాడంట. మనోడు ఏం చేశాడు, క్రికెట్ అంటే అలవాటు కదా, ప్రశాంతంగా పోయి బ్యాట్ తీసుకొని ఆడడం మొదలుపెట్టినాడు. ఆడడం మొదలుపెట్టగానే రెండో రోజు తన మైండ్ అంతా స్కూల్ వదులుతూనే ఎక్కడికి వెళ్ళింది,
ఎక్కడికి వెళ్ళింది? ఇక నా దగ్గరికి రావాలన్నా కూడా అతనికి భయపడుతున్నాడు. గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది. వెళ్తే అన్నా ఏమంటాడో, వెళ్తే కనుకన్నా ఏమన్నా తిడతాడేమో అని గిల్టీ ఫీలింగ్ లోపల వచ్చేసింది అబ్బాయికి. చూసావా, ఒక చక్కని పరిచారకుడు, దేవుని చేతుల్లో వాడబడుతున్నవాడు, దేవుని పని కొరకు చిన్న వయసులోనే దేవుని పని చేస్తున్నవాడు ఎంత స్మాల్ ట్రిక్, చిన్న ట్రిక్ ఉపయోగించి సాతాను వలలేశాడు చూసారా. నేను ప్రార్థన చేశా, దగ్గర ప్రభు ఎందుకు నీకు రక్షణ ఇచ్చాడో తెలుసా? రక్షణ ఎందుకు ఇస్తాడండి దేవుడు? ఎందుకు ఇచ్చాడో తెలుసా? నిన్ను దేవుడి లెక్కలో చేర్చుకున్నాడు. దేవుని యొక్క పని చేయడానికి ఒక సాధనంగా నేను ఎన్నుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఆ సాధనం నుంచి, ఆ పని నుంచి పక్కకి వెళ్తానంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి పంపాను. ఆ రోజు నుంచి అతను ఏం చేశాడో తెలుసా? తనను గురించి తాను జాగ్రత్త పడడం నేర్చుకున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, యవ్వనస్తులు దేనిలో అయితే నువ్వు అజాగ్రత్తగా ఉంటావో, దేనిలో అయితే నువ్వు పడిపోతావో దానిలో నిన్ను ఏం చేస్తాడంటే వాడు లొంగ తీసుకుంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందరికి అర్థమైందా? ఇక ముసలోళ్ళకి అంటావా? మా చర్చి దగ్గర ఒక ముసలావిడ ఉండేది, ఆకు ఒక్క వేస్తుంది, ఎంత చెప్పినా వినదు. నేను పోయినాను అనుకో, సడన్గా ఒకరోజు నేను పోయినా, బయటసరి కప్పుకొని మాట్లాడుతుంది. ఏమైంది మా అని అడిగా. ఏమి లేదు అయ్య గారు, రాత్రి కింద పడినా ముఖం వాసింది, చూపెట్టుకోలేకున్నా అనింది. ముఖం కింద వల్ల ముఖం వాయలే, ఆకు ఒక్క వేసుకుంది. నేను ఎక్కడ తిడతానని భయపడింది ఆవిడ. భయపడాల్సింది దేవునికే నాకా? అంతే కదా. అడిగా, సరే అంత బాగానే ఉన్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా అని. బాగా ప్రార్థన చేసుకుని పొద్దున్న లేస్తే ఖచ్చితంగా ప్రార్థన చేసుకున్నాకనే నేను బోకలపైన చేయబెడతా, అంతవరకు బోకలపైన చేయబెట్టాను అయ్యా నేను. ఎంత మంచి విశ్వాసిరా దేవుడా, నీకు స్తోత్రం ప్రభా అని 10 స్తోత్రాలు చెప్పిన దేవునికి. ఎందుకు? ముసలైన కూడా పొద్దున్నే ప్రార్థనతో స్టార్ట్ చేస్తుంది కదా అని. ఒకరోజు ఎండకు పరిచయం చేసి వచ్చి ఎండకు పోయా, చర్చి కాడికి పోదామని చెప్పి చర్చి కాడికి పోతా ఉంటే ఎందుకో ఈ ముసలి ఏం చేస్తుందో పోదామని చెప్పి బండి తిప్పి చర్చి కాడి నుంచి ముసలిదాని ఇంటికి అడిగిపోయినా. పోతే చెట్ల కింద కూర్చొని బారకట్ట ఆడుకుంటుంది. ఏం చేస్తుంది చెప్పండి? బారకట్ట ఆడుతుంది. నేను వస్తున్నది చూసి పక్కన నువ్వు కూర్చో, నువ్వు కూడా చాలా చక్కగా కూర్చో, నేను పక్క కూర్చేసింది ఆవిడ. ఏం ముసలి ఏం చేస్తున్నావు అంటే ఆవిడ అనేది. నేను అలా చూస్తున్నా, ఊగి అట్లా చూస్తున్నా, వీళ్ళు ఆడుకుంటున్నారు. నేను అప్పటి నుంచి చెప్తున్నా వీళ్ళకి ఆడొద్దే అని చెప్తున్నా. ఇన్నరీలో నేను అయ్యా నాది ఏం తప్పలేదయ్యా, నేనేమనలేదా, చూస్తున్నా అంతే. చూసావా, ముసలోళ్ళకు శోధన, వయసులకు శోధన, సేవకుల శోధన, ఎవ్వరి శోధన వాళ్ళకి పెడతాడు సైతాను. అవునా కదా చెప్పండి? ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు సంఘ పెద్దలను పిలిపించాడు, ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలను పిలిపించి అయ్యా నేను ఎలాగ బ్రతికానో మీకు తెలుసు. ప్రభువు నన్ను రక్షించుకున్నప్పటి నుంచి మీ కళ్ళ ఎదురుగా నా బ్రతుకు ఉంది. మీరు నన్ను గమనిస్తున్నారు, మీరు నా ప్రవర్తన కనిపెడుతున్నారు, మీరు నా ప్రవర్తన అంతా పరీక్షించారు. కానీ ఎంతమంది నన్ను కుట్ర చేసినా ఎక్కడ నేను సాతానుకు లొంగలేదో, ఎంతమంది నన్ను కుట్ర చేసినా ప్రభువును విడిచిపెట్టలేదు. నా పైన కుట్రలు పెరిగే కొద్దీ, నా పైన శోధనలు పెరిగే కొద్దీ, నన్ను శత్రువు టార్గెట్ చేసే కొద్దీ కన్నీళ్ళు విడిచి వినయ భావముతో ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేను నేర్చుకున్నానయ్యా అని తన పెద్దలకు చెప్పి లాస్ట్లో ఒక మాట అంటాడు. 28వ వచనం దగ్గరికి రండి. ఇప్పుడు చూడండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చియో. ఇక్కడ పౌలు సంఘ పెద్దలకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటో తెలుసా? అయ్యా మనము ఒక సంఘము. ఏ సంఘమో తెలుసా? దేవుని యొక్క స్వరక్తము చేత కొనబడిన సంఘం. మనందరినీ దేవుడు ఒక దగ్గర చేర్చాడు, తన రక్తముతో మనల్ని కడిగాడు, సంఘముగా చేర్చాడు.
అయితే ఈ సంఘముగా చేర్చబడిన తర్వాత సంఘములో నిన్ను కొన్ని పనులకు అధ్యక్షులుగా నియమించాడు. ఈ అధ్యక్షత పని చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు కావలిగా ఉంటాడు. కానీ దేవుడు కావలిగా ఉన్నా దేవుని పని మీరు జరిగిస్తున్నప్పుడు కూడా మీరు ఏం చేయాలో తెలుసా? మిమ్మును గురించి మీరు జాగ్రత్త పడవలను. ఏం చేయాలంట? జాగ్రత్త పడాలా? దేవుని బిడ్డలారా, నన్ను గురించి నేను జాగ్రత్త పడకపోతే సాతానుకు చిక్కుకొని పోతా. నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడకపోతే సాతాను చేతిలో దొరికిపోతావు. మనకు మనమే జాగ్రత్త పడాలా. బైబిల్లో కొంతమంది జాగ్రత్త పడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది జాగ్రత్త పడని వారు ఉన్నారు. జాగ్రత్త పడిన వారి లైఫ్ ఎలా ఉంటుందో చెప్తా, జాగ్రత్త పడని వారు, జాగ్రత్త పడిన వారు ఎలా ఉంటారో చెప్తా. బైబిల్లో మీకు దావీదు తెలుసు కదా? తెలుసా? ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. దావీదు ఉన్నాడు కదా. దావీదు మిద్దె పైన ఏం చేస్తున్నాడు? వాకింగ్ చేస్తున్నాడు. అది వాకింగ్ చేసే టైమేనా? కాదు. వాకింగ్ చేస్తూ ఏం చేశాడు? కావాలని చూడలా, మామూలుగా ఏదో వాకింగ్ చేస్తే ఇలా చూశాడు. చూడగానే బత్షెబ స్నానం చేస్తుంటే చూశాడు. బాగా వినండి జాగ్రత్తగా. స్నానం చేయగానే జస్ట్ ఇలా చూశాడు. చూసిన తర్వాత ఇక లోపల శోధన మొదలయ్యింది. కంటి చూపుతో మొదలైనటువంటి శోధన హత్య చేసే వరకు వచ్చింది. ఒక్కసారి అనుభవిద్దాం అనుకున్నాడు, ఒక్కసారి పాపం చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఏమైనాడో తెలుసా? బత్షెబ లేకుంటే బతకలేకుండా పోయినాడు. సంసోను తెలుసు కదా, తన భార్య చనిపోతేనే వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఒక్కసారి పాపం చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఢిల్లీలో లేకపోతే నేను బ్రతకలేననే స్థాయికి వెళ్ళిపోయాడు. పాపం అంతే, శోధన అంతే. ఒక్కసారి పాపం చేద్దాం అనిపించి ఒక్కసారి పాపం చేయడానికి వెళ్తే ఇక పాప నదిలో బయటికి రాలేవు. ఒక్కసారి పాపము జోలికి నువ్వు వెళ్ళావా ఇక దాంట్లో నుంచి బయటికి రాలేవు. సంసోను అనుకున్నాడు, ఒక్కసారి పాపం చేద్దాం కదా అనుకున్నాడు, ఇక ఢిల్లీలోనే కావాలంటున్నాడు. ఇక దావీదు ఒక్కసారి చూశాడు, ఒక్కసారి అనుభవించాలనుకున్నాడు పాపంలో. ఇప్పుడు నాకు బత్షెబనే కావాలనుకున్నాడు. బత్షెబని తెచ్చుకున్నాడు. బత్షెబని తెచ్చుకున్న తర్వాత భర్తను కూడా చంపడానికి ప్లాన్ చేశాడు. చూసారా? కంటి చూపుతో మొదలైన పాపము ఎంతవరకు వెళ్ళిందో. అసలు దావీదు అభిషిక్తుడు కదా, దేవుని చేత అభిషేకించిన వాడు కాదా? గుర్తుపెట్టుకోండి, నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడకపోతే మన పైన ఎంత అభిషక్తులమైనా, ఎంత ప్రార్థన పరులమైనా, ఎంత పాటలు పాడేవారమైనా, ప్రతిరోజు దేవునితో గడిపేవారమైనా మనల్ని గురించి మనం జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా మనల్ని సాతాను ఏం చేస్తాడు చెప్పండి? పడగొడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా వినండి. బైబిల్లో పేతురు తెలుసు కదా మీకు. పేతురు ఏం చేశాడంటే, పేతురు కూడా అంతే, పౌలగా కుట్రల మధ్యలో ఉన్నాడు. ఒక రోజున మొత్తానికి పేతురును పట్టుకొని ఎక్కడ పడేసినారు? ఎతకబోయి ఎక్కడ పడేసినారు? ఆదికాండం అపోస్తల కార్యంలో 12వ అధ్యాయంలోకి రండి. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనేను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకును అతని తేవలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనికి
వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. బాగా వినండి. హేరోదు అనే రాజు ఎవరిని పట్టుకున్నాడు? ఎవరిని పట్టుకున్నాడు? పేతురును. ఎవరిని? పేతురును. ఇప్పుడే కదా చదివించాను. యాకోబును. అయితే యాకోబుని ఏం చేసినాడు? కానీ పేతురును కూడా అదే ప్లాన్ చేయాలనుకున్నాడు, కానీ చంపలేకపోయాడు. ఎందుకో తెలుసా? పేతురు దేవుని పని చేయవలసిన దినములు ఇంకా ఉన్నాయి, అందుకే అతనికి మరణము దగ్గరికి రాలేదు. దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు మనకు మరణం సంభవించిన వేళలా, ఎన్నోసార్లు మనకు అనారోగ్యం సంభవించిన వేళలా మనం ఎందుకు బ్రతికున్నామో తెలుసా? మన పని దినములు ఇక్కడ ఇంకా పూర్తి కాలేదు, అందుకే మనం బ్రతికి ఉన్నాము. ఇప్పుడు పేతురును తీసుకొని పోయి హేరోదు ఏం చేశాడంటే ఎక్కడ పడేసినాడు? చెప్పండి అందరు. మీరు పలుకుతుంటే నిద్ర రాదని నా ఉద్దేశం, అంతే. ఎక్కడ పడేశాడు? చెరసాలలో వేశాడు. చెరసాలలో పడేశాడు కదా. ఇప్పుడు పేతురుకు సంఘం ఉంది కదా, లేదా? సంఘం ఉంది. పేతురును చెరసాలలో వేసిన తర్వాత పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా మీకు? ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? అందరూ చెప్పండి. నిద్రపోతున్నాడు అని చెప్పండి. ఆ ప్రాంతం అంతా గలిబిలిగా ఉంది, సంఘం అంతా గలిబిలిగా ఉంది. పేతురును కూడా మొత్తం 16 మంది సైనికులు పట్టుకొని చేతులు కాళ్ళు బిగించి ఎత్తకపోయి చెరసాలలో పడేస్తే కొంచెమన్నా మనోనికి ఉండొద్దా? అరే, నేను బంధించబడ్డాను, చెరసాలలో పడ్డాను, సంఘం ఏమైపోయిద్దో, నేను రక్షించిన సంఘం ఏమైపోయిద్దో బాధ ఉండొద్దా? ఏమీ లేదు. మా 16 మంది పట్టుకున్నా, 1600 మంది పట్టుకున్నా, ఏడొక చోట కూర్చోబెడతారు కదా, ఆడ నిద్రపోయే పని నేర్చుకున్నాడు. నిద్రపోతున్నాడు చల్లగా. కానీ సంఘం ఏం చేస్తుందో తెలుసా? పేతురు కోసం చూడండి, అక్కడ ఏముంది? ఎట్లా చేస్తున్నారు ప్రార్థన? ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. ఆసక్తి అంటే ఏంది? బాగా వినండి. ప్రార్థన చేద్దురా నాన్న అంటే వస్తే ప్రార్థన చేద్దాం, అర్థమైందా? రే, ఈరోజు 1 గంట ఎవరన్నా ప్రార్థన చేస్తే మీకు 500 ఇస్తానన్నాను అనుకో, ఎంతమంది ఆసక్తితో వస్తారు? ప్రార్థన ఏమన్నా కానీ కనీసం 500 సంపాదన కానీ వస్తారు. నిజమా కాదా? అది ఆసక్తి. అత్యాసక్తి ఏంటంటే తెలుసా? ఒక భారము కలిగి ఎవ్వరు చెప్పకపోయినా కూర్చొని సంఘ సేవకుని కోసమో, సంఘ పరిచర్య కోసమో, సంఘ నాయకుని కోసమో, దేవుని కొరకు ఆత్మలు రక్షించబడాలని ఎవరైతే ప్రార్థన చేస్తారో తనకై తనే, దానినే అత్యాసక్తి అంటారు. సంఘం ఏం చేస్తుంది తెలుసా? అత్యాసక్తితో మనోడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. నేను అడుగుతున్నా, పేతురు యొక్క సంఘం ఎలా ఉందంటే ప్రార్థన కలిగిన సంఘం. ఏమి సంఘము? నాకు తెలిసి అందరూ ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. సంఘం అంతా అందరూ ఒక చోట చేరుకున్నారు. పిలుచుకుంటారు కదా, అక్క అందరం ఒక చోట కూర్చొని మన నాయకుని కోసం ప్రార్థన చేద్దాం అక్క అని అందరూ పిలుచుకొనే కదా ఒక చోట చేయండి అంటారు. కానీ ఏ రోజన్నా మీరు అలాగ చేశారా మీ నాయకుని కోసం? అక్క ఈరోజు మన సేవకుని కోసం ప్రార్థన చేద్దాం అక్క, అందరం కలిసి ఒక రోజున ఉపవాసం ఉందాం అక్క, మన నాయకుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడక్క, మన నాయకుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడక్క. ఆ నాయకుడిని ఉపయోగించుకునే కదక్క మనల్ని దేవుడు రక్షణలోకి నడిపించింది. ఆ పరలోకాన్ని అనుగ్రహించేది ఈ నాయకుడిని ఉపయోగించుకునే కదా. ఒక రోజున మనం ప్రార్థన చేద్దాం అక్క నాయకుని కోసం అని ఒక్కరికైనా ఆలోచన వచ్చిందా? వచ్చింటే చేసి చూపించు నాకు. యవ్వనస్తులు వచ్చిందా? ఒక రోజున ప్రార్థన చేశారా? బాగా వినండి జాగ్రత్తగా. కూర్చొని ప్రార్థన చేస్తున్నారు సంఘం. మనోడు నిద్రపోతున్నాడు. మనోని పని ఏంటో తెలుసా? ఎవడన్నా బంధించాడా అక్కడ పనుకొని నిద్రపోతాడు. చేతికి బంధకాలు లేవా, దేవుని సువార్త ప్రకటిస్తాడు. ఇది పేతురుకున్న లక్షణం. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేతికి బంధకాలు వేశారా, కూర్చొని నిద్రపోతాడు.
చేతికి బంధకాలు లేవా? ఏం చేస్తాడు? పరిచర్య చేస్తాడు, దేవుని పని చేస్తాడు. కానీ మనోనికి తెలుసు, ఏమని తెలుసా? నన్ను నేను జాగ్రత్తగా కాపాడుకున్నా, దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేసుకుంటున్నా, ఎక్కడే కానీ నేను నా దేవునికి దూరంగా లేదు, నా ఆత్మీయత బాగుంది, నా ఆత్మీయ స్థితి బాగుంది, కాబట్టి నేను చెరసాలలో ఉన్నా పర్లేదు, గాఢంధకారంలో ఉన్నా పర్లేదు, ఎందుకంటే నేను దేవుని పని చేశాను, దేవుడు నన్ను విడిపిస్తాడని నిద్రపోతున్నాడు పేతురు. నేను అడుగుతున్నా, ఒకవేళ ప్రార్థన చేస్తే మిమ్మల్ని చెరసాలలో వేస్తామని ఏదైనా ఒక రూల్ పెడితే చెరసాలలోనే పడతాం, కానీ ప్రార్థన మాత్రం చేయమంటారా? లేకపోతే కనుక చెరసాలలో వేసినా కూడా మేము ప్రార్థన వదలమంటారా? మీకు అర్థం కాలే? ఒకసారి ఆలోచన చేసుకోండి మీ ఆత్మీయ స్థితిని. పేతురు నిద్రపోతున్నాడు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. నిద్ర ఎట్ట పట్టింది? గందరగోళంగా ఉంది ఆ ప్రాంతం అంతా. మీరు చదవండి, అక్కడ గల్లిబిల్లిగా ఉంది ప్రాంతం. సంఘం గందరగోళంగా ఉంది, రాజులు గందరగోళంగా ఉన్నారు, హేరోదు కూడా గందరగోళంగా ఉన్నాడు. ఆయన ఒక్కనికే నిద్ర పట్టింది. నిజంగా చెప్పమంటారా? ఎవ్వరు ప్రశాంతంగా నిద్రపోతారో తెలుసా? తనను తాను జాగ్రత్తగా చూసుకొని దేవుడు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా నెరవేరుస్తారో వాళ్ళు చెరసాలలో మధ్యలో కూడా నిద్రపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో కూడా ఒక సంఘం ఉంది. ఎవరు సంఘము? మోషే సంఘము. ఎంతమంది విశ్వాసులు మోషేకు? ఎంతమంది నడిపించినాడు మోషే? లక్షల మంది. సరే, మోషే నడిపించి ఒకరోజు మోషేని దేవుడు పిలుస్తారు, రా మోషే నీతో గడపాలనుకుంటున్నా మోషే అంటే కొండపైకి వెళ్తాడు. కింద సంఘం అంతా ఏం చేస్తుంటుంది? అత్యాసక్తితో ఆరాధిస్తుంది. అత్యాసక్తి, మామూలు ఆసక్తి కాదు, అత్యాసక్తితో ఆరాధిస్తుంటుంది. ఆరాధించేటప్పుడు ఏంటో తెలుసా? బంగారు గింగారు అన్నేసి ఆరాధిస్తుంది. ఆరాధించలేదా? ఇప్పుడు చెప్పండి, పేతురు సంఘం నిలబడిందా? మోషే సంఘం నిలబడిందా? చెప్పండి. పేతురు సంఘము ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు తెగిపోయినాయా లేకుంటే బిగించబడ్డాయా? కానీ మోషే సంఘము ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? దేవుని అగ్ని వచ్చింది, పైనుంచి వచ్చి ఏం చేసింది? వాళ్ళని దహించి వేసింది. దేవుని బిడ్డలారా, ఒక మాట అడుగుతున్నా, సంఘం ఎలా ఉండాలో తెలుసా? సంఘము ప్రార్థన చేసే సంఘం ఉండాలా. ఎలా ఉండాలా? మోషే కష్టపడి అంతమందిని నడిపిస్తే మోషేకు ఒక ఆఫర్ ఏంటో తెలుసా? మోషే అంత కష్టపడి బయటికి నడిపిస్తే దేవుని కృపను బట్టి మళ్ళీ మోషేకే సనుగులు గిఫ్ట్. ఆకలి అయిందనుకో, మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినావు అనే మాటలు గిఫ్ట్ వాళ్ళకు. మోషేకి అంత కష్టపడి సనుగులు పడి దేవుని చేత వాగ్దానం పోగొట్టుకొని బాధపడి అన్నీ చేసి సంఘాన్ని నడిపించి దేవునితో గడపడానికి వెళ్తే నాయకుడు ఉన్నంత వరకు బాగున్నారండి. ఎప్పుడైతే నాయకుడు దేవునితో గడపడానికి వెళ్ళాడో, నాయకుడు లేడో, తనను తను పరీక్షించుకోవడం మర్చిపోయాడు, తనను తను జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోయారు. రే, మనం మోషే మనల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఈయన కాదా? తను పరీక్షించుకోలేకపోయారు, తన్ను తాను జాగ్రత్తగా చూసుకోలేకపోయారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే తనను తాను జాగ్రత్తగా చూసుకోవడం ఒక వ్యక్తి, ఆ వ్యక్తి దేవుని నుండి దూరం అయ్యే అవకాశం ఉంది. ఒక సంఘము తనను గురించి తాను జాగ్రత్త పడాలా. ఒక నాయకులమైన మేము మమ్ముల గురించి మేము జాగ్రత్త పడాలా. దావీదు మంచి అభిషేక్తుడు. దావీదును దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు. బట్ కానీ తనను తాను ఎప్పుడైతే జాగ్రత్తగా చూసుకోలేకపోయాడే, అరే నా కన్నీలా చూడకూడదే, అరే నేను ఒకరి భార్యను ఆశించడం తప్పే, అరే నేను ఆశించి పాపం చేస్తే ఇంకా ఘోరమైన పాపమే అని తనను తాను జాగ్రత్తగా చూసుకోలేకపోయాడు. సంసోను కూడా అంతే. అయ్యా, దేవుడు నాకు బలం ఇచ్చాడు, శత్రువులపైన ఎక్కడికి వెళ్ళిన విషయం నాదే. గాడిద పచ్చి దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపుతాడు. అంత బలశూరుడు, అంత బలవంతుడైనటువంటి సంసోను
ఎప్పుడైతే తనను తాను జాగ్రత్తగా చూసుకోలేక, అరే నేను వేశ్యత వెళ్ళకూడదే, పాపం చేయకూడదే, అసలు నా శరీరం ఇంకొకరిని ఆశించకూడదే, నా తలంపులు ఇంకొకరిని ఊహించకూడదే, నా ఆలోచనలు ఇంకొకరిని మోహపు చూపుతో చూడకూడదే, ఇది నాకు తగింది కాదే, ఇది నా దేవుడు పెట్టిన లక్షణం కాదే, ఇది నా దేవుడు చేయమన్న పని కాదే అని తనను తాను జాగ్రత్తగా చూసుకోలేకపోయాడు. ఎప్పుడైతే తనను తాను జాగ్రత్తగా చూసుకోలేకపోయాడో చిక్కుకొని పోయాడు దెలీలా చేతిలో. చిక్కుకొని పోయి ఏమయ్యాడో తెలుసా? ప్రతిసారి శత్రువులపైన విజయం పొందాల్సినటువంటి సంసోను ఇప్పుడు శత్రువుల చేతికి దొరికిపోయాడు. శత్రువును హతమార్చగలిగిన సత్తా కలిగిన సంసోను ఇప్పుడు ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి శత్రువు చేత కన్నులు వీకివేయబడ్డాడు. ఆ కన్నులు వీకివేయబడ్డానికి కారణం తన్ను తాను జాగ్రత్త పడకపోవడమే. శత్రువు చేతికి దొరకడానికి కారణం తనను తాను జాగ్రత్తగా చూసుకోకపోవడమే. శత్రువుల చేతిలో ఓడిపోవడానికి కారణం తనను తాను జాగ్రత్తగా చూసుకోకపోవడమే. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంతోమంది ఇక్కడ కూర్చున్న మీ అందరిలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారా? ఒకవేళ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల ఎక్కడైనా పడిపోయి హృదయంలో నెమ్మది కోల్పోయావా? హృదయంలో దేవుని ప్రసన్నత కోల్పోయావా? హృదయంలో మంచితనము కోల్పోయావా? ఇతరులు ప్రేమించే స్వభావాన్ని కోల్పోయావా? లేకుంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే మనస్సు కోల్పోయావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నీలో జరుగుతున్నది ఎందుకో తెలుసా? నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకోకపోవడమే. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా. యవ్వనవస్తులమైనా, పిల్లలమైనా, పెద్దలమైనా, ఎవరమైనా సరే మన కంఠంలో ఊపిరిన్నంత వరకు మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. యూదా ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రభు ఏదైనా మీటింగ్ పెడితే ప్రభు మీటింగ్లో పాల్గొంటాడు. శత్రువు ఏదైనా మీటింగ్ పెడితే శత్రువుల మీటింగ్లో ఉంటాడు. తెలుసు కదా మీకు యూదా స్టోరీ తెలుసా? యేసు ప్రభు వచ్చి మీటింగ్ పెడితే కనుక ప్రభువా అని చేయగలుగుతాడు. శత్రువు ఏదైనా మీటింగ్ పెడితే చేయగలుగుతాడు. ఇక్కడికి వచ్చేయి అడుగుతున్నా. నీ ఆత్మీయ స్థితిలో కూడా ఒక దిక్కు దేవునితో చేయగలిపి ఒక దిక్కు పాపంతో చేయగలిపావు. ఒక దిక్కు దేవునితో చేయగలిపి శత్రువుతో చేయగలిపావా? ఒక దిక్కు దేవునితో చేయగలిపి ఒక దిక్కు లోకంతో రాజ్యపడుతున్నావా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. తెలుసా, యూదా దేవునితో చేయగలిపాడు, సాతానుతో చేయగలిపాడు. కలిపిన తర్వాత డబ్బు కావాలనుకున్నాడు, ఇప్పుడు డబ్బు కోసమే పరిగెత్తాడు. స్త్రీ కావాలనుకున్నారు, స్త్రీ కోసమే పరిగెత్తారు. ఒక్కసారి అనుభవించాలనుకున్నారు, జీవితాంతం అదే కావాలనుకున్నారు. పాపము ఎంత మహమ్మారియో తెలుసా? ఒక్కసారి పాపంలో పడదాము అని సంతోషంగా నువ్వు వెళ్తే ఇంకా అదే కావాలనుకునే మనసు మనలోనికి వచ్చేస్తుంది. అందుకే ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మనమందరం ఏం చేయాలో తెలుసా? మనల గురించి మనము జాగ్రత్త పడాలా. జాగ్రత్త పడకపోతే ఏమైందో తెలుసా? అభిషక్తులమైన, ప్రార్థన పరులమైన, దేవుని వెంబడిస్తున్న వారమైన, బలవంతులమైన, శూరులమైన, మన ద్వారా ఎంతోమంది రక్షణలోకి వచ్చిన చివరికి మనల గురించి మనం జాగ్రత్త పడకపోతే మనము కూడా రక్షణ పొందుకోవడం కూడా కష్టమవుతుంది. రక్షణ అనుభవించడము, తర్వాత పరలోక రాజ్యం వెళ్ళడం కూడా కష్టమవుతుంది. యూదా వరాలు ఉన్న వ్యక్తి. వరాలు దేవుడు గిఫ్ట్ ఇవ్వలేదా యూదాకి? శిష్యులందరిలో గిఫ్ట్ ఉన్న శిష్యులందరికీ ఏ గిఫ్ట్లు అయితే ఇచ్చాడో యూదా కూడా గిఫ్ట్ ఉంది. దయ్యాలు వెళ్ళగొట్టేది, రోగాలు వెళ్ళగొట్టేది. ఆ వరములు ఏమన్నా పనిచేసాయా? తనను తాను జాగ్రత్తగా పనిచేయకపోవడం వల్ల, తనను తన గురించి జాగ్రత్త చూసుకోవడం పోవడం వల్ల ఆ ప్రణాళిక వృధా అయిపోయింది. దేవుని బిడ్డలారా, నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడకపోతే, నిన్ను గురించి నువ్వు జాగ్రత్త చూసుకోకపోతే, నీ ఆత్మీయతను సరిగ్గా చూసుకోకపోతే, నీ కండ్లను సరిగ్గా నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే, నీ దేహమును సరిగ్గా నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే, నీ ఆత్మీయ స్థితిని సరిగ్గా నువ్వు చూసుకోకపోతే జాగ్రత్తగా, ఖచ్చితంగా నీ ద్వారా దేవుడు ఎంత పని చేయాలనుకున్నా వృధా అయిపోతుంది.
ఆ వృధా ఎవ్వరి వల్ల, మనలో ఎవ్వరికి కాకుండా దేవుడు తన కృపలో నడిపించునుగాక. బాగా వినండి. కాబట్టి మనల్ని మనమేం చేయాలా? ఏమి చేయాలా చెప్పండి? జాగ్రత్తగా చూసుకోవాలా. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగించేస్తా. ఇద్దరు యవనస్తులకు పెళ్ళి అయింది, మ్యారేజ్ అయింది. అయితే ఆవిడ మంచి విశ్వాసురాలు, చిన్నప్పటి నుంచి ప్రార్థన పరురాలు. ఆ యవనస్తుడు కూడా మంచి ప్రార్థన పరుడు, వాక్యం చదివే వ్యక్తి. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత తన దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్న తర్వాత ఒక రోజున ఆ తల్లి గర్భవతి అయింది. ఏమైంది? గర్భవతి అయింది. అయితే 4 నెలలు 3 నెలలు పడగానే గర్భంలో ఉన్నటువంటి బిడ్డ చనిపోయారు. అందరు అన్నారు, ఆ తల్లి క్రైస్తవురాలు కానీ ఆ తల్లికి ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్కచెల్లెలందరూ అన్యులు. వాళ్ళందరూ ఆ తల్లి తన్నారు, ఇదిగో ఈ దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావే, అందుకే నీకు ఈ కర్మ అనుభవిస్తున్నావు. ఆ దేవుణ్ణి నమ్ముకున్నందుకే ఈ గర్భం పోయింది. చూసావా, మేము ఈ యేసును నమ్మం, అయినప్పటికీ మా గర్భం నిలబడింది. మా పిల్లలు దీవించబడుతున్నారు, మా పిల్లలు సంపాదిస్తున్నారు, మా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఈ దేవుని నువ్వు ఒక్కదానివే మన కుటుంబంలో నమ్ముకున్నది. 4 అక్కచెల్లెల్లో నువ్వు ఒక్కదానివే దేవుని నమ్ముకున్నావు, యేసును నమ్ముకున్నావు, అందుకే నీ గర్భం పోయింది అని ఆ తల్లి తనగానే ఆ తల్లి భయంకరంగా ఏడుస్తూ అయినా పర్లేదు, మీరు ఎంత కుట్రబడినా, ఎంత నన్ను శోధించాలనుకున్నా, ఎంత నన్ను ఆ దేవుడి నుంచి, నన్ను సహవాసంలో నుంచి బయటికి తీసుకొని రావాలని చూసినా కూడా, పొర్రపాటును కూడా నా దేవుడు గర్భం ఇవ్వకపోయినా పర్లేదు, నేను ఆ దేవుణ్ణి వదిలే ప్రసక్తే లేదు అని అనేక నిందలు, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో నిందలు పడి ఇక ఆ గర్భం పోయిన తర్వాత ఏడుస్తూ ఒక దినాన ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, చిన్నప్పటి నుంచి నమ్ముకున్న దేవుడే నువ్వే కదా, ఇక్కడ ప్రజలు అంటున్న మాటలన్నీ నువ్వు విన్నావు కదా, మరి ఆ ప్రజల నోళ్ళు మోయించవా? నీ చెవులకు వినపడట్లేదా? నాకు గాయమవుతుంది ప్రభా, ఏం చేయాలా ప్రభా, నాకు అర్థం కావట్లేదు ప్రభా, ఈ నొప్పి భరించలేకపోతున్నానయ్యా, ఒక గర్భం తెరవయ్యా, ఒక కుమారుని ప్రభా, కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీ సేవకి ఇచ్చేస్తా ప్రభా అని ఆ తల్లి మొక్కుబడి చేసుకున్న కొద్ది నాళ్ళకి గర్భం నిలబడింది. గర్భం నిలబడిన తర్వాత కుమారుడు పుట్టాడు. ఎప్పుడైతే కుమారుడు పుట్టాడో ఆ తల్లి యొక్క భర్త తాగుబోతుగా మారాడు, తిరుగుబోతుగా మారాడు. అంతవరకు బాగా చదువుకున్న వ్యక్తి, అంతవరకు బాగా దేవునిలో ఉన్న వ్యక్తి, వాక్యం ప్రసంగించగలిగిన వ్యక్తి, ఎప్పుడైతే కుమారుడు పుట్టాడో ఆ సంతోషంలో స్నేహితులు సహవాసం చేశాడు. అన్నా, నీ కుమారుడు పుట్టాడు కదా, నాకు పాటిస్తావా? అన్న, నీ కుమారుడు పుట్టాడు కదా, నువ్వు తాగకపోయినా పర్లేదు, మాకు తాపిస్తావా అని స్నేహితులు ఎదురుగానే వాళ్ళు కుమారుడు పుట్టాడనే సంతోషంలో ఏం చేశారో తెలుసా? పాపంలోకి దిగాడు తండ్రి. ఇక్కడ ఎంతోమంది దేవుడు చేసిన అద్భుతాలను బట్టి, దేవుడు చేసిన సంతోషాలను బట్టి దేవుని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసినటువంటి మీ కుటుంబాలలో మేలును బట్టి ఆ సంతోషంలో మునిగిపోయి దేవునికి దూరమైన వారు, ఆయన సన్నిధికి దూరమైన వారు, ఆఖరికి పాపంలోకి వెళ్ళిపోయిన వారు కూడా ఉంటారు. జాగ్రత్త, మీలో ఉంటే సరి చేసుకోండి. సంతోషాన్ని తట్టుకోలేక పాపానికి గురైపోయాడు తండ్రి. అలాగే వాళ్ళ జీవితం కొనసాగుతుండగా ఆ కుమారుడు పుట్టి చిన్నగా పెద్దవాడైన తర్వాత ఆ తండ్రి రోజుకు దిగజారిపోయి భయంకరంగా తాగుబోతుగా తిరుగుబోతుగా తయారైపోయి సమాజంలో తనకున్నటువంటి పేరు పోగొట్టుకున్నాడు, సమాజంలో తనకున్నటువంటి విలువ పోగొట్టుకున్నాడు, సమాజంలో తనకున్నటువంటి ఆ చదువు మంచి, ఈయన దేవుని వాక్యాన్ని బోధించగలడు అన్న స్థాయిలో నుంచి ఈడు దేవుని వాక్యాన్ని బోధించేవాడా అనే స్థాయికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ పిల్లలు, ఆ తల్లి పెరుగుతున్న కొలది సమాజంలో విలువ లేకుండా పోయింది. ఆ తల్లి ఎక్కడికి వెళ్ళినా, రే తాగుబోతోని భార్య వచ్చిందిరా, రే తాగుబోతోని కొరికొచ్చారా, రే వీళ్ళకి ఏది లేదురా, వీళ్ళు దరిద్రులరా, రే వీళ్ళు తిరుగుబోతులురా, వీళ్ళని ఎవరిని దగ్గరికి రానివద్దురా అని సమాజం అంతా ఒక అంటరానివానిగా చూసింది. సొంత అన్నదమ్ములు అంటరానివానిగా చూశారు. ఎందుకో తెలుసా? తండ్రి చెడిపోయాడు గనక, తండ్రి తాగుబోతయ్యాడు గనక, మంచివాడు చెడ్డవాడిగా మారాడు గనక సమాజం కూడా విలువయ్యకుండా దూషించడం మొదలుపెట్టింది. అనేక సార్లు వయసులో పెరుగుతున్నటువంటి ఆ కొడుకు
ఆ మాటలు తట్టుకోలేక భయంకరంగా వేదన చెంది ఇంటికాడ లేకుండా, అమ్మా నువ్వేమో ప్రార్థన పర్రాలు, ఇప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి వదలలేదమ్మా, నాకు జ్ఞానం వచ్చిందమ్మా అని ఆ కొడుకు చెప్పగానే, నాకు నాన్న తిరుగుతుంటే అందరు నాన్నను తిడుతున్నారు, నాన్నతో పాటు నన్ను తిడుతున్నారమ్మా, మీ నాన్న అలాంటోడు, మీ నాన్న ఇలాంటోడు అని తిడుతున్నారమ్మా, నేను ఉండలేనమ్మా, నన్ను ఎక్కడన్నా హాస్టల్లో చేర్పించండి అమ్మా, నేను ఇక్కడ బతకలేనమ్మా అని తండ్రి తెచ్చిన చెడ్డ పేరుకి కుమారుడు తట్టుకోలేక తల్లికి చెప్పగానే, తల్లి ఒక్కతి హాస్టల్ మాట్లాడి, చిన్నప్పటి నుంచి నా కొడుకు ఇలాంటి మాటలు కంటపడకూడదు, చెవినపడకూడదు అని చెప్పి ఆ కుమారుని హాస్టల్లో చేర్పించారు. హాస్టల్లో చేర్పించిన తర్వాత కుమారుడు పెరుగుతూ చదువుకుంటూ 10వ తరగతికి వచ్చాడు. 10వ తరగతి మంచిగా పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత తండ్రి ఒక్కగానొక దినమున ఏం చేశాడో తెలుసా? రే, నేను సంపాదించలేకపోతున్నాను, నాలో శక్తి తగ్గిపోయింది, నాలో బలం ఉడికిపోయింది అని, నాకు తాగడానికి డబ్బులు లేవని తన స్వార్థం కోసం, తండ్రి స్వార్థం కోసం, తండ్రి తాగుడు కోసము కుమారుని ఏం చేశాడో తెలుసా? పనికి పంపించాడు, పాలిస్ బండల పనికి. ఏ పనికి పంపించాడు? పాలిస్ బండలకు పంపించాడు. ఆ కుమారుడు తండ్రే కదా పంపించాడు, నా మంచి కోసమే ఉంటుంది అని చెప్పి కొడుకు ఏం ఆలోచించకుండా చదువును పక్కకు పెట్టి హైదరాబాద్కి వెళ్ళి పాలిస్ బండలు పని చేయడం మొదలుపెట్టాడు. పాలిస్ బండలు పని చేస్తున్నప్పుడు ఒక రోజున తనకు చెయ్యలేనంత పని వాళ్ళు చెప్పడం వల్ల, రాత్రిళ్ళు 12 అయినా 1 అయినా పని చేయించడం వల్ల చిన్నపిల్లడు తట్టుకోలేక బట్టలు ఉతికించడం మొదలుపెట్టారు. ఆ తట్టుకోలేక ఆ చిన్న కుమారుడు అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వచ్చాడు. మధ్యలోకి వచ్చి ఫోన్ చేశాడంట, నానా నేను ఇంటికి వస్తున్నాను నాన్న, నేను వస్తానని వాళ్ళకి చెబితే నన్ను పంపించరు నానా, కాబట్టి నేను వచ్చేస్తున్నాను, వాళ్ళకి చెప్పకుండా వచ్చేసాను నానా అని తల్లిదండ్రులకు ఫోన్ చేయగానే ఆ కొడుకుతో తల్లిదండ్రులు అంటున్నారు, రే నువ్వు వచ్చావు బాగానే ఉంది, కానీ వస్తూ దొంగతనం చేసి వచ్చావంట కదా, వస్తూ వాళ్ళవి డబ్బులు తీసుకొని వచ్చావంటావు కదా అని కొడుకు తెల్లవారేసరికి తల్లిదండ్రులకు ఫోన్ చేయక ముందే అక్కడున్న వాళ్ళు తల్లిదండ్రులకు ఫోన్ చేసి, ఆ కుమారుని యొక్క తల్లిదండ్రులకు ఫోన్ చేసి, మీ కుమారుడు దొంగతనం చేసి వచ్చాడని నింద వేశారంట. తల్లిదండ్రులు అన్నారంట, నా కడుపును చెడబుట్టావు కదరా, నా కడుపును ఎందుకు పుట్టావురా, నువ్వు చచ్చిపోయి ఉంటే బాగుండు కదరా అని ప్రేమించాల్సిన తల్లిదండ్రులు దూషించారంట. ఆ నామోసికి ఫీల్ అయిపోయి నన్ను చంపేస్తారేమో, నన్ను కొడతారేమో అని భయపడి ఆ కొడుకు రైల్వే ప్లాట్ఫారంలో మడి తిరగడం మొదలుపెట్టాడంట. చినిగిపోయిన గుడ్డలు, చినిగిపోయిన సంచి పెట్టుకొని రైల్వే స్టేషన్లో మడి తిరగడం మొదలుపెట్టాడంట. అన్నం లేదు, చినిగిపోయిన గుడ్డలు, ఎక్కడన్నా వంకలు కనబడితే ఆ వంకల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని మళ్ళీ అదే రైల్వే స్టేషన్లో మడి తిరిగేవాడు. ఎక్కడన్నా అడుక్కునే వాళ్ళు కూర్చుంటే అక్కడ అడుక్కునే వాళ్ళ దగ్గర అన్నం పెట్టించుకొని తిని మళ్ళా ఆ పార్కులో, స్టేషన్ల దగ్గర, ఆ బయట పార్కులు ఉంటే ఆ పార్కుల దగ్గర పనుకున్నవాడు ఆ కుమారుడు. అలా జీవితం గడుపుతున్నప్పుడు ఒకరోజు తన కొడుకుకు తల్లిదండ్రులు మాట్లాడాలని, చూడాలనిపించి ఆలోచన వచ్చి ఫోన్ చేస్తే అన్నారంట, అయ్యా నువ్వు వెళ్ళి చాలా రోజులైందిరా, నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు, కానీ ఇన్ని రోజులకు నువ్వు ఫోన్ చేసావు, నువ్వు ఎక్కడున్నా పర్లేదురా, నువ్వు ఇంటికి రా అని తల్లిదండ్రులు ఆ మాట చెప్పగానే ఆ భయం అంతా పక్కకు పోయి ఆ కుమారుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడంట. దగ్గరికి వెళ్తే ఆ తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా? తండ్రి అప్పటికీ మారలేదంట. తల్లి ఒకటి తీసుకొని వెళ్ళి మళ్ళా స్కూల్లో చేర్పించిందంట. ఆ కుమారుడు ఎదుగుతూ ఇంటర్ వరకు చదివాడంట. ఎంతవరకు చదివాడు? ఇంటర్ వరకు చదివాడంట. ఇంటర్ వరకు చదివిన తర్వాత ఇక ఎక్కువ చదవాలి అని తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్నారంట. ఎక్కువ చదివేయాలని, నా కొడుకునన్నా చదివేయాలని తల్లి ఆలోచన చేస్తుంది. కానీ తండ్రి మాత్రం మారలేదు. తండ్రి మాత్రం క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. తండ్రి మాత్రం చెడ్డగా తన జీవితాన్ని అంతా చెడుకు బానిసైపోయి, తాగుడుకు బానిసైపోయి కుమారుణ్ణి దూషించడం మొదలుపెట్టాడంట. అయినా పర్లేదు, తల్లి కోసమన్నా చదవాలా. ప్రతిరోజు తల్లి ఆ కుమారుని కూర్చోబెట్టుకొని మంచి మాటలు చెప్పేదంట. అయ్యా మనకి ఎవరు విలువించలేదయ్యా, మనల్ని ఇలా చూశారయ్యా, సమాజం ఇలా చూసిందయ్యా, మీ నాన్న ఇలా తయారయ్యాడయ్యా, కానీ నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక విశ్వాసం ఉంది, నేను ఏ దేవుడిని అయితే నమ్ముకున్నానో ఆ దేవుడు ఏదో ఒక రోజున మనల్ని పైకి లేపుతాడు, ఏదో ఒక రోజు మనల్ని దీవిస్తాడో, ఏదో ఒక రోజు ఏ సమాజం అయితే మనల్ని వెలివేసిందో అదే సమాజానికి మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు ఖచ్చితంగా దేవుడు. నేను నమ్ముకున్న దేవుడు రోషం కలిగిన వాడు అనే మాటలు చెబుతున్నప్పుడల్లా ఆ మాటలు విని సంతోషపడి ఇంకా బాగా చదువుకునేవాడంట కుమారుడు. అందరూ కొడుకులు కోచింగ్లకు వెళ్ళి మంచి మంచి చదువులు చదువుతుంటే ఈ తల్లి తన కుమారునికి చెప్పిందంట, మన దగ్గర డబ్బులు లేవయ్యా,
అని చెప్పగానే కుమారుడు ఒక ఆలోచన చేసి పొద్దున్నే కరువు పనికి వెళ్ళొచ్చి వస్తూ హోటళ్ళ దగ్గర న్యూస్ పేపర్లు ఉంటాయి చూసారా, ఆ న్యూస్ పేపర్ల దగ్గర మోడల్ పేపర్లు వస్తాయి. ఆ మోడల్ పేపర్లు కట్ చేసుకొని చదువుకునేవాడంట. చదువుకొని అలాగా టీటీసీ అంతా పూర్తి చేశాడంట. పూర్తి చేసిన తర్వాత దేవుడు అన్నాడంట, దేవుడు లోపల ప్రేరేపిస్తున్నాడంట, రే నువ్వు బాప్తిసం తీసుకోవాలా, ఎలాగైనా సరే నువ్వు దేవుని నమ్ముకోవాలా, ఎలాగైనా సరే నువ్వు దేవుని కోసం వాడబడాలా అని అతనికి ఎప్పుడు లేనటువంటి లోపల ఆలోచనలు ప్రేరణలు వస్తున్నాయంట. ఎప్పుడు లేని భక్తి అతనికి వచ్చేస్తుందంట. ఎప్పుడు లేనటువంటి దేవుని పైన ప్రేమ ఆ వ్యక్తికి లోపల హృదయంలో దేవుడు కలిగిస్తున్నాడు. వెంటనే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడంట. బాప్తిసం తీసుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న సమయంలో దేవుడు అన్నాడు, కాదు నువ్వు నా సేవ చేయాలా, నా పని చేయాలా అని చెప్పగానే తను కుటుంబానికి చెప్పకుండా చదువునంత పక్కకు పెట్టి ఏం చేశాడో తెలుసా, సేవకు వెళ్ళాడు. ఆ సేవకు వెళ్ళి ఈ రోజు మీ మధ్యలో ప్రసంగం చేస్తున్నా నేనే ఆ వ్యక్తిని. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానో తెలుసా, ఆ రోజు మా నాన్న చెడ్డవాడు కదా, ఈ హింసలు మేము తట్టుకోలేం కదా, మమ్మల్ని ఇంత హీనంగా చూస్తున్నారు కదా, నేను చచ్చిపోతే బాగుండు కదని ఆ రోజు నేను నా గురించి నేను జాగ్రత్త పడకుండా ఒకవేళ చనిపోయి ఉంటే ఈరోజు ఇలాగ దేవుని చేతుల్లో వాడబడేవాడిని కాదు. ఆ రోజు మా నాన్న పరిస్థితిని చూసి మేము కూడా ఇలాగ తయారవుతామని ప్రజలు అంటున్నారు, మేము కూడా ఇలాగ తయారవుతామేమో అని మనస్తాపానికి గురైపోయి ఆ రోజు ఒకవేళ మేము చనిపోయి ఉంటే ఈరోజు నా దేవుని పనిలో నేను ఉండేవాడిని కాదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న యవ్వనస్తులారా, గుర్తుపెట్టుకోండి, నీ జీవితం గురించి జాగ్రత్త పడు. నిన్ను ప్రేమించే దేవుడున్నాడు, నిన్ను రక్షించే దేవుడున్నాడు. నీ తల్లిదండ్రులు నీ 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 జీవితం గురించి, నీ తల్లిదండ్రుల గురించి ఎవ్వరికి వెళ్ళి చూడొద్దు, దేవుని వైపు చూడు. నీ జీవితాన్ని కూడా దేవుడు హెచ్చేస్తాడు ఒక రోజున. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనల్ని గురించి మనం జాగ్రత్త పడాలా. మనల్ని గురించి మనం ఎప్పుడైతే జాగ్రత్త పడమో మనల్ని సాతాను శోధిస్తాడో. ఇంకా నా జీవిత సాక్ష్యం చెప్పడానికి టైం లేదు నాకు, 9:30కే కదా ముగిచేస్తున్నా. నేను ఏ రోజన్నా వచ్చినప్పుడు మళ్ళీ దేవుని చిత్తం అయితే నా సాక్ష్యం చెప్తా. వినండి దేవుని బిడ్డలారా, నేను రెండు చెప్పాలనుకుంటున్నా. పౌలు తన సంఘానికి నేర్పించుకున్న మాట ఏంటో తెలుసా, నానా మీ దగ్గర నుంచి నేను వెళ్తున్నా, మీ దగ్గర నుంచి నేను విడిచిపెట్టి వెళ్తానేమో, నా పరిచర్య ఇది కాదు, నన్ను అనేక మంది కుట్రపడతారు, నేను ఎక్కడంటే ఇక్కడ వెళ్తుంటా, కానీ సంఘాన్ని స్థాపించిన నేను మీకు నేర్పిస్తున్న మాట ఏంటో తెలుసా, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడాలా, మీ ఆత్మీయత గురించి మీరు జాగ్రత్త పడాలా, మీ యొక్క దేవునితో సహవాసం గురించి మీరు జాగ్రత్త పడాలా. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని గురించి జాగ్రత్త పడతారో, సాతానుకు చోటు ఇవ్వకుండా మీ ఆత్మీయతను మీరు సరిగ్గా చూసుకుంటారో, ఈరోజు మేము లేకపోయినా ఒక రోజున మనమందరం ప్రభు దగ్గర కలుస్తాము. ఎక్కడ కలుస్తాం? మనం అందరము ప్రభు దగ్గర కలుస్తాం. కాబట్టి మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త కలుసుకోండి, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా చూసుకోండి. యవ్వన బిడ్డలారా, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అంటున్నారు, అయ్యా నువ్వు మరల వస్తానంటున్నావు, ఎప్పుడు వస్తావు, అసలు నువ్వు రావడానికి సూచనలు ఏంటి అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అడిగితే, అప్పుడు యేసు ప్రభు మొట్టమొదటి ఏమంటాడు తెలుసా, ఎవ్వడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, మోసపరచుకోకుండా చూసుకోండి. మిమ్మల్ని నువ్వు మోసపరచుకోవద్దు, ఎవ్వరు నిన్ను మోసపరచకుండా చూసుకో. అప్పుడు యోసేపు పాపం చేయమని అడిగితే రాజుభార్య ఏమంటాడో తెలుసా, నేను చేయడానికి ఇది తగింది కాదు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని తనను గురించి తాను జాగ్రత్త పడ్డాడు. తన దేవునిలో తన ఆత్మీయ స్థితిని గురించి జాగ్రత్త పడ్డాడు, తన దేహం గురించి జాగ్రత్త పడ్డాడు. ఎప్పుడైతే తన గురించి తను జాగ్రత్త పడ్డాడో పాపం నుంచి దూరంగా బారిపోయి చెరసాలలో పడ్డాడు. కానీ చెరసాల నుంచి బయటకు వచ్చినాక ప్రధానమంత్రి అయ్యాడు. నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడు, నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకో, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ యొక్క దేహం గురించి, నీ కన్నుల గురించి, నీ చూపుల గురించి, నీ ప్రవర్తన గురించి, నీ పరిచర్య గురించి, నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడు. నేను ఎలా వెళ్తున్నాను, నా కన్నులు ఎలాగ ఉన్నాయి, నా జీవితం ఎలా ఉంది, నా బ్రతుకు ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, దేవుడు అప్పగించిన పనిని నేను నమ్మకంగా చేస్తున్నానా, దేవుడు అప్పగించిన అధ్యక్ష పదవిని నేను దేవుని కొరకు చేస్తున్నానా లేదా, దేవుడిచ్చిన దేహాన్ని నేను కాపాడుకుంటున్నానా లేదా, దేవుడిచ్చినటువంటి సంఘ నాయకుని కోసం విజ్ఞాపన చేస్తున్నానా లేదా అని నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడితే యోసేపుని దీవించినట్టుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. పేతురు తన గురించి తాను జాగ్రత్త పడ్డాడు.
ఎంతమంది నన్ను కుట్ర చేసినా పర్లేదు, ఎంతమంది చెరసాల్లో పడేసినా పర్లేదు, ఎన్ని శ్రమలు నా కోసం దాగి ఉన్నా పర్లేదు, నా దేవుని దగ్గర నేను కరెక్ట్గా ఉంటే చాలు, నా ఆత్మీయ స్థితిని నేను కాపాడుకుంటే చాలు అనుకున్నాడు. తన గురించి తాను జాగ్రత్త పడ్డాడు, అందుకే హ్యాపీగా నిద్రపోయాడు. కానీ అదే పేతురు నోరు విప్పితే కొన్ని వేల మంది రక్షణలోకి వచ్చేటట్టు దేవుడు అభిషేకం చేశాడు తనకు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. సంసోను శత్రువులను చంపాల్సినటువంటి సంసోను శత్రువులకు దొరకడానికి కారణం ఏంటో తెలుసా? తనను తాను జాగ్రత్తగా చూసుకోకపోవడమే. శత్రువును పరిపాలించినటువంటి దావీదు సొంత కొడుకు చేత తరమబడ్డానికి కారణం తనను తాను జాగ్రత్తగా చూసుకోకపోవడమే. ఈరోజు ఎవరైనా తనను తాను జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల ఎవరైనా పడిపోయి ఉన్నారా? తన శరీరాన్ని, తన చూపులను, తన ప్రవర్తనను, లేకపోతే తన సహవాసాన్ని ఎవరైతే తనను గురించి తను జాగ్రత్తగా చూసుకోలేకపోయి పడిపోయి తన జీవితం ఒకవేళ విరక్తి కలిగి ఆశలన్నీ కోల్పోయి ఒకవేళ ఒంటరి స్థితిలో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలో నాకు గమ్యం తెలియదు, నేను పాపములు ఎక్కువైపోయినాయి, నా జీవితంలో నన్ను దేవుడు క్షమిస్తాడా లేడా, ఇక దేవుని కోసం నేను వాడబడతానా లేనా, ఒకవేళ దేవుడు నన్ను ప్రేమిస్తే నాతో మాట్లాడతాడా అని ఒకవేళ ఎవరైనా ఆలోచన చేస్తున్నట్లయితే ప్రభు ఇక్కడ కూర్చున్న మీ అందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభువును ఈరోజు ప్రేమించడం మొదలు పెడితే, ఈ రోజు నుంచి దేవుని దగ్గర క్షమాపణ అడిగి నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడడం మొదలు పెడితే నువ్వు ఊహించని రీతిగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? ఎవరండి? సంఘం ఎక్కడుంది? సంఘం లేదు, సంఘము ప్రార్థనలో ఉంది. పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా? సంఘాన్ని పట్టించుకునే వాళ్ళకి నిద్ర రాదు. సేవకుని భారం ఎట్లుంటుంది తెలుసా? అయ్యా సంఘం అయ్యా అంటాడంతే, ఏమండు. సంఘం విస్తరింపజేయని అడగడు. ప్రభా సంఘం క్షేమంగా ఉంటే చాలు ప్రభా అనుకుంటాడంతే. సంఘ పిల్లలు అభివృద్ధి చెందితే చాలు ప్రభా అనుకుంటాడు సేవకుడు. కానీ పేతురు ఏం చేసినాడు తెలుసా? చల్లగా నిద్రపోతున్నాడు. ఎందుకంటే తను జాగ్రత్తగా ఉన్నాడు. నా దేవుడు నన్ను చూసినప్పుడు నేను హ్యాపీగా ఉన్నా, నా దేవుడు నన్ను చూసినప్పుడు తన పని నేను నెరవేర్చుకుంటూ వెళ్తున్నా, కాబట్టి నన్ను గురించి నేను జాగ్రత్త పడుతున్నా. నాకు దేవుడిచ్చిన సంఘాన్ని కూడా దేవుడే చూసుకుంటాడు. ఏం చేస్తాడు? దేవుడు చూసుకుంటాడు. నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడితే నీ భవిష్యత్తును చూస్తాడు. నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడితే నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నత స్థానంలోకి ఎక్కిస్తాడు. ఒక్కటే దేవుని బిడ్డలారా, నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడు. ఏం చేయాలి? మనల గురించి మనం జాగ్రత్త పడాలా. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మనల్ని గమనిస్తున్నారు. మనల్ని మనుషులు గమనిస్తారో లేదో నాకు తెలియదు, కానీ మనల్ని పరీక్షించే దేవుడు మనల్ని గమనిస్తుంటాడు. ఎవరు గమనిస్తారు? పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది ఆదికాండంలో, ఎల్లప్పుడూ మీ ఊహలోని ఆలోచనలేని ఊహ అంతయు చెడ్డదై ఉన్నది అంటాడు. అంటే ఊహలు, ఆలోచనలు, తలంపులన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడు? గమనిస్తున్నాడు. ఆ ఊహలు, ఆ తలంపులు చెడ్డవైనందుకే ఆ నోవాహు అనే కాలంలో జల ప్రళయం తెప్పించాడు దేవుడు. తెలుసా మీకు? మనము జీవితంలో గుర్తుపెట్టుకోండి, శ్రమలు మనకు కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? మనల్ని సరిచేయడానికి. దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు. ఎందుకో తెలుసా? మనల్ని సరిచేయడానికి. దేవుడు కొన్నిసార్లు మనల్ని చెరసాలలో వేస్తాడు. ఎందుకో తెలుసా? మనల్ని మార్పు రావడానికి. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే మనం జాగ్రత్త పడి మనల్ని మనం కాపాడుకోవాలి. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన గురించి తను జాగ్రత్త పడకుండా రక్షణ కాపాడుకోకపోతే ఏమవుతుంది? కాబట్టి దేవుని బిడ్డారా, మనల గురించి మనం ఏం చేయాలా? కొత్త నిబంధనలో ఒక కఠినమైన ఆజ్ఞ ఉంది కదా. ఒక స్త్రీని మోహపు చూచు ప్రతివాడు తన హృదయమందు అప్పుడే చూపు చూడండి. చూపు కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా. ఆలోచనలు కూడా. యవనస్తులైన మీరు పెద్దల దగ్గర ఎలా మాట్లాడుతున్నాం, తల్లిదండ్రుల దగ్గర ఎలా మాట్లాడుతున్నాం, సేవకుల దగ్గర ఎలా మాట్లాడుతున్నాం,
పిల్లలు పాత నిబంధనలో ప్రవక్తని బోడోడా అంటారు. ఏమయ్యారు? ఎలుగుబండ్ల చేత. పిల్లలు కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి. వాళ్ళ మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. యవ్వనస్తులు కూడా తన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. యవ్వనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకుంటారా అనే ప్రశ్న వేసి దాని పక్కల సమాధానం ఉంటుంది, నీ వాక్యము చేతనే కదా అని కదా. కాబట్టి యవ్వనస్తులు, వృద్ధులు, పెద్దలు మన కంఠంలో ఊపిరినంత వరకు మనల్ని మనం ఎప్పటికైనా జాగ్రత్తగా చూసుకోవడమే ఆత్మీయ జీవిత యాత్ర అంటారు దీన్ని. అందుకే యేసు ప్రభు కూడా తన శిష్యులకి ఏం చెప్పాడు? నువ్వు జాగ్రత్త చూసుకుంటారా అన్నాడు, ఎవరు మోసం చేయకుండా. పౌలు కూడా సంఘం పెద్దలతో సంఘపు వారితో ఏమన్నాడు? మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి అన్నాడు. అదే పౌలు తిమోతికి చెప్తాడు, నాయనా నేనైతే నా పరువు కడముట్టించా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా, నన్ను నేను కాపాడుకున్నా, జాగ్రత్త పడ్డా. ఇప్పుడు నువ్వేం చేయాలా? నీకు నువ్వే భక్తి సాధన చేసుకొని కాపాడుకోవాలా. చూసారా, యేసుప్రభు తన శిష్యులకి నేర్పించాడు, పౌలు కూడా తన శిష్యులకి నేర్పించాడు, పౌలు సంఘంలో ఉన్న వాళ్ళందరికీ నేర్పించాడు. ఇక్కడ కూర్చున్న మీలో ఏ శోధకుడు కానీ ఎక్కడే కానీ మిమ్మల్ని మీరు అజాగ్రత్తలు పడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, మనల గురించి మనం జాగ్రత్త కలిగి ఉండాలా. సేవకులమైన, పరిచారకులమైన, విశ్వాసులమైన, ఎవరమైనా సరే మనల గురించి మనం జాగ్రత్త పడడం ఎప్పుడైతే నేర్చుకుంటామో, మనం చేసే ప్రతి క్రియ, మనం వేసే ప్రతి అడుగు, క్రియ, మాట, ప్రవర్తన, చూపు, ఆలోచన, ఊహ, తలంపులు, ఇవన్నీ మనను గురించి మనము ఎప్పుడైతే జాగ్రత్త పడుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చించడము, దేవుడు ఎక్కడైతే మనల్ని హెచ్చించాలో, ఎక్కడైతే మనకు జవాబు ఇవ్వాలో, ఎవరితో మాట్లాడాలో, ఎక్కడ కార్యం చేయాలో అక్కడ దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆమెన్, ఆమెన్. అందరూ మోకరిద్దామా? ఒక్కటి తీర్మానం ఏంటో తెలుసా? ఈ రోజు నుంచి నువ్వు జాగ్రత్త చూసుకోవాలా. ఏం చూసుకోవాలా? జాగ్రత్తగా చూసుకోవాలా. జాగ్రత్తగా చూసుకున్నటువంటి యోసేపు దేవుని చేత దీవించబడ్డాడు, దేవుడే దీవించాడు. జాగ్రత్తగా చూసుకున్నటువంటి పౌలు చెరసాల్లో పనుకొని నిద్రపోతున్నా కూడా దేవదూతలే అతని దగ్గరకు వచ్చి విడిపించారు, సంఖ్యలు బంధకాలు తెంపారు. నిన్ను గురించి నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండే కొలది నీ బంధకాలు తెంపుతాడు దేవుడు. అందరూ మోకరించి ఒక్కటి తీర్మానం తీసుకోండి. ఏంటో తెలుసా? ప్రవ్వా, నన్ను గురించి నేను జాగ్రత్త కాపాడుకునే కృపనే ప్రవ్వా. ఈ రోజు నుంచి నన్ను నేను కాపాడుకోవాలా, నన్ను నేను జాగ్రత్త పరచుకోవాలా. ఎక్కడే కానీ నేను అజాగ్రత్తగా ప్రవర్తించకూడదయ్యా. అజాగ్రత్తగా ప్రవర్తించినటువంటి దావీదు తరమబడ్డాడయ్యా. తనను తాను అజాగ్రత్తగా చూసుకున్నటువంటి సంసోన్ శత్రువుల చేతికి చిక్కిపోయాడు. తనకు తాను అజాగ్రత్తగా చూసుకున్నటువంటి యూదా బలైపోయాడు. తెలుసా? ఒక్కటే తీర్మానం, ప్రభువా నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవాలయ్యా. మనుషులు కదయ్యా నన్ను చూడాల్సింది, నువ్వు చూస్తున్నావు. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘముతో మాట్లాడుతున్నాడు. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, చివరి వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్క రోజుతో పోయేది కాదు మన భక్తి, ఒక రోజుతో ఆగిపోయేది కాదు మన ఆత్మీయత. ప్రాణం ఉన్నంత వరకు మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకున్నటువంటి పేతురు నిద్రపోయిన కూడా సంఖ్యలు దిగిపోయినాయి. ఈరోజు నీ పాపములు ఒప్పుకొని, పడిపోయిన చోట నీ పాపములు ఒప్పుకొని క్షమాపణ అడిగి తిరిగి నువ్వు లేచి నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవడం మొదలు పెడితే, ఎక్కడైతే సంఖ్యలు ఉన్నాయో ఆ సంఖ్యలు తెంపును గాక యేసునామమున. ఆ బంధకాలు ఊడిపడును గాక యేసునామమున. ఒకటే ప్రార్థన, నన్ను నేను నా చెవులతే, నా మాటలతే, నా హృదయము, నా మనస్సు, నా ఆత్మీయత, నా సహవాసం జాగ్రత్తగా చూసుకోవాలి.
జాగ్రత్తగా చూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ జీవితాలను పరిశీలన చేసుకోండి. జాగ్రత్త పరుచుకుందాం మన ఆలోచనలను, మన భక్తిని, మన విశ్వాసమును, నీ చూపు, నీ ప్రవర్తన, నీ క్రియలను జాగ్రత్త పరుచుకో. ఈరోజున జాగ్రత్త పరుచుకోమని దేవుని దాసునిలో పెట్టుకొని దేవుడు మాట్లాడుతుంటుండగా ఏ విషయములో నువ్వు అజాగ్రత్త కలిగి ఉన్నావో, అశ్రద్ధ, అలక్ష్యము కలిగి ఉన్నావు, ఈ రోజున నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకొని నీ జీవితాన్ని కట్టుకొని దేవుని కృపను బట్టి కట్టుకున్నటువంటి ఆ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అయ్యా, నన్ను ఇదిగో నేను జాగ్రత్త పరుచుకుంటాను నాయన, నా ప్రవర్తనలో నేను జాగ్రత్తగా ఉంటాను, నా చూపుల విషయంలో జాగ్రత్తగా ఉంటాను, నా క్రియల్లో జాగ్రత్తగా ఉంటాను, నా పరిచర్య బాధ్యతల్లో నేను జాగ్రత్తగా ఉంటాను, అప్పగింపబడిన ప్రతి బాధ్యతలు నేను మా ప్రభువా జాగ్రత్తగా కలిగి ఉంటాను అని ఒక తీర్మానముతో ఇక్కడ నుండి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. విన్న వాక్యము మన హృదయంలో ఫలించినట్లుగా దైవజనులు రెవరెండ్ ఆర్ ప్రవీణ్ కుమార్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలోకి భవించుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ సమయం కొరకై నీకు వందనములు, స్తోత్రములు. నీ దాసుని మీరు నిలబెట్టుకొని నీ దాసుడి ద్వారా అందించిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము పడిపోకూడదని, నిలబడాలని, నీ కొరకు జీవించాలని, నీ పనిని నెరవేర్చాలని నీవు ఆశించుచుండగా, నీవు కోరినట్టి జీవితాన్ని జీవించుటకు కూడి వచ్చిన వారందరికీ నీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించమని కోరుతున్నాను. వారు ఏ విషయంలో అజాగ్రత్తగా ఉన్నారో వాటన్నిటినీ నీ వాక్యపు వెలుగులో సరిచేసుకొని వాక్యానుసారమైన జీవితాలను ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. అజాగ్రత్తగా ఉండుట ద్వారా అనేక మంది భక్తులైన వారే పడిపోయారు. నీ బిడలమైన మేము పడిపోకూడదని, చెడిపోకూడదని, నశించిపోకూడదని మీరు మాతో మాట్లాడినందుకై నీకు కృతజ్ఞతలు. మా మాటలు, చూపులు, ప్రవర్తన, క్రియలు అన్నీ మేము జాగ్రత్తగా చూచుకొని నీ ఎదుట సరిగా మేము జీవించి నీ ఉద్దేశమును నెరవేర్చి నీకు మహిమను తెచ్చివారిగా అనేకులకు ఆశీర్వాదకరంగా మా జీవితాలు ఉండులాగున సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యాన్ని అందించిన దాసుడిని, కుటుంబాన్ని, పరిచర్యను దీవించి వృద్ధి పొందించి ఇకను నీ చేతిలో బలమైన పాత్రగా వాడుకొనండి. విన్న వాక్యానుసారంగా మేమందరం జీవించుటకు నీ పరిశుద్ధాత్మ సహాయమును మేము కోరుతున్నాము. శబ్దాంతరం ద్వారా నీ మాటలు విన్నవారి జీవితాల్లో కూడా ఈ మాటలు నెరవేర్చి మీరే మహిమను పొందుమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్.